కేఎస్ ప్రసాద్ గారు, మరో అంశాన్ని చూసుకుంటే జిఎస్టీ స్లాబులు తగ్గించారు. ఆ తర్వాత ఈ నేపథ్యంలోనే చపాతీ కానీ పరోటా కానీ పన్నీర్ కానీ ఎక్కువ వాడకం వచ్చేసి నార్త్లో ఉంటుంది. ఆ ఐటమ్కి జిఎస్టీ తీసేశారు. ఇడ్లీ, దోశ, వడ ఇది సౌత్ ఐటమ్, దీంట్లో 5%గా ఉంచారు. సౌత్లో విరివిగా వాడి పేద మధ్యతరగతుల ప్రజలు వాడి దీని మీద 5% ఎత్తేయాలని డిమాండ్ అయితే జరుగుతుంది. అలా ట్రంప్ చెప్పినట్టు మనం బాగా ధనికులం కదా సార్. సదరన్ స్టేట్స్ అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఆస్తిని దోచి ఉత్తరాది రాష్ట్రాలు ఏదైనా పెట్టే సాంప్రదాయానికి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కక్ష కట్టుకుని కంకణం కట్టుకుని ఉన్నాయి. సో దీనికి వెళ్ళి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సడన్గా వచ్చి ఓవర్ యాక్షన్ చేసి దక్షిణాది ఇది అని 2 నిమిషాలు ఊగిపోవడానికి మాత్రమే పరిమితం అయినప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గుప్పు చెప్పని ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో ఆ మేనేజ్మెంట్ స్కిల్స్లో వాళ్ళు సిద్ధాస్తులు కాబట్టి మడతెట్టేశారు వెళ్ళినాయి. అంచేత ఏంటంటే సదరన్ స్టేట్స్ మీద వివక్ష ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్నది. ఈ జిఎస్టీ పేరుకి మాత్రం నిర్మలా సీతారామన్ మన అమ్మ, కానీ ఆవిడ చేసి అంతే. ఉల్లిపాయలు అంటే చెప్పాం కదా మొన్న, నేను తిన్ను మీరు ఎలా చేస్తే నాకెందుకు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఆ కుర్చీల్లో కూర్చోబెడుతూ ఉంటారు. ఈ 5% 18% స్లాబుల విషయంలో మనం మాట్లాడుకున్నట్టే ఎవరికి ఎక్కడి నుంచి ఎక్కడ పడుతుందో తెలీదు. ఇక్కడ బాధపడేది ఎంతసేపు సదరన్ స్టేట్సే. ఇవి ఆర్థిక భాండాగారాలు అంటారు ఇట్లా. అంటే మనం కట్టిన అత్యధిక ట్యాక్స్. ఎందుకు అత్యధిక ట్యాక్స్? దానికి తోడు కుటుంబ నియంత్రణ పాటిస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ తల తోక లేకుండా పిల్లలు కానండి ఈ చెత్త చెదరని పనికిమాల మాటలు మాట్లాడితే మనం ఏం చేయలేము. కానీ దేశం ఈరోజు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండడానికి జనాభా అన్నది వన్ ఆఫ్ ది ఫండమెంటల్ క్రైటీరియా. సో ఫండమెంటల్ క్రైటీరియాలో అట్లీస్ట్ సదరన్ స్టేట్స్ బ్యాలెన్స్ చేస్తున్నాయి కాబట్టి ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఏదైనా పెట్టడానికి ఉపయోగపడుతున్నాయి. మీరు ఉదాహరణకి మన దైనందిన జీవితమైన ఇడ్లీ, వడ, దోశ, సాంబార్లతో బతికే మనం దీని మీద కూడా జిఎస్టీ కడుతున్నాం అంటే మనం తిన్న తిండికి కూడా మనం పన్ను కట్టుకుని వాళ్ళు ఏదైనా పెడుతున్నాం అనడానికి కూడా వాళ్ళకి జాలి దయ కనికరం లేదు. అంటే ఇలాంటి బీజేపీ ప్రభుత్వాలని మీరు నెలకొల్పడానికి వాళ్ళు ఏదో అంకిలి గారిడీలు చేస్తూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు 4-5 సామాన్య ప్రజల బొమ్మలు పెట్టినంత మాత్రాన, కామన్ పీపుల్స్ జిఎస్టీ అని ఒక స్లోగన్ పెట్టినంత మాత్రాన అబద్ధం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇక్కడ చూడండి మంచి ప్రభుత్వం అని చెప్పినట్టే అబద్ధంగానే ఉంటుంది తప్ప నిజానికి ఆమడ దూరంలో ఉన్న ఈ జిఎస్టీ స్లాబులు అంటే ఒకడికి తగ్గించారో ఒకడికి లేకుండా చేశారంటే ఇంకోటి చంపేశారని అర్థం. అది ఎప్పుడు సదరన్ స్టేట్సే బలవుతూ ఉంటాయి. దీంట్లో రెండో థాటే లేదు. ఇదే విషయం మీద దక్షిణాదిన పన్నులు కడతారు, రైలు ఎక్కితే టికెట్ కొంటారు. ఉత్తరాదిన టికెట్ కొనకపోగా వాళ్ళు ఎంత డామినేట్ చేస్తారో మనం ప్రాక్టికల్గా చూస్తుంటాం. డెవలప్మెంట్ అంతా అక్కడే ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదంటే ఇక్కడ నాయకులకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఎంతసేపు రాజకీయ అవసరం. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ అట్లా ఉన్నాడు, రాజకీయ అవసరం కోసం పార్టీ పెట్టుకున్నాడు, స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్టీ పెట్టుకున్నాడు అంటే స్వార్థ ప్రయోజనాలను కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. సో అలాగే ఏ పార్టీనైనా తీసుకున్నా సరే ఇవాళ రాష్ట్రం మీద ఇంత వివక్ష జరిగిందని ధర్మ పోరాట దీక్షలు చేసిన తెలుగుదేశం లాంటి ప్రభుత్వం బీజేపీ సంఖ్య ఎక్కకపోతే మేము బతకలేమనుకొని నిశ్చయించుకున్నప్పుడు ఎవడేటి చేయగలుగుతాడు? ఇంక రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ పరిరక్షించబడతాయి? ఒక నిలబడి ప్రధానమంత్రిని ఆంధ్ర సమక్షంలో నిలబెట్టి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇలాంటి వాటిని అన్యాక్రాంతం చేస్తే ఊరుకో అని చెప్పినోడిని 11 స్థానాలకు పరిమితం చేస్తే ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలను తేల్చుకోమనండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు కోయలేషన్లో ఉండొచ్చు, పార్టీలుగా గవర్నమెంట్ నడుపుతున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు దీని మీద ప్రభుత్వాలు మాట్లాడాలి కదా. మాట్లాడట్లే కదా. ఆయన ఉంటే తెల్లచేరు ఎందుకనో సామెత ఉంది. వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ బాధ అంతా వస్తుంది. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ధనం పోరాట దీక్షలు చేస్తారు, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు పాసిపోయిన లడ్లు అంటారు. కానీ వాళ్ళ అవసరం స్వార్థమైనప్పుడు వీళ్ళని మించిన వాళ్ళు లేరని వాళ్ళే చిరతల పొరలో భజనలు చేస్తున్నారు. చూసుకోండి కావాలంటే. నేను ఇందాక చెప్పిన ప్రొడక్ట్స్ డైలీ 100 కోట్లలో మార్కెట్ ఉంటుంది. అసలు జిఎస్టీ ఎప్పుడైతే పన్నీర్ మీద, పాల మీద, వాటి మీద విధించినప్పుడే అందరూ ఇలాగే గగ్గోలు పెట్టాం. మళ్ళీ వాళ్ళు ఏమీ తెలియనట్టు వీళ్ళకైతే ఉండదు వాళ్ళకైతే ఉంటుందంటే మనకి ఏదిలో పాలు ఇవ్వవా? మనకి ఇక్కడ దక్షిణాదిన పన్నీర్ తయారు చేసుకోవడం మనకి రాదా? అవును చేస్తాం కదా. నేను అనేది ఎక్కువ వినియోగం ఉన్న దోశ దాని మీద ఉంచి 5% ఉంచి వాళ్ళ మామూలు వినియోగం సార్. మనం తిన్న దాంట్లో 1/2 కేజీ తినరాళ్ళు. పన్నీర్ మన ఇంట్లో తిన్నంత ఎవరైనా తింటారేమో కనుక్కోండి ఎవరింట్లో. ఈ రోజులో మన చిన్నపిల్లలు అవన్నీ పన్నీర్లు తప్ప ఏమైనా ఇంకోటి తింటున్నారా? వినియోగం బాగా పెరిగి కంపారిజన్ ట్రీట్మెంట్ ఇవ్వనండి ఒకసారి. ఎందుకని వివక్ష ఉంటుంది అసలు? జనరల్గా వివక్ష కోసమే కేంద్ర జాతీయ పార్టీలు ఉన్నాయి. ఆ కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు వివక్ష చూపిస్తే ఎత్తినోరు కొట్టుకుని చెప్తూనే ఉన్నాను. రామారావు గారు వృత్తినే ఆయనకి ఏమైనా ఇదెక్కి జాతీయ రాజకీయాలను శాసించడానికి యునైటెడ్ ఫ్రంట్ అని స్టార్ట్ చేశారు అనుకుంటారా? అప్పటి నుంచి చూసాడు ఈ వివక్ష. ఆయన వీళ్ళవన్నీ మర్చిపోయి ఎవరెవరితో పుస్తకాలు రాయించి ధీరులు సూర్యులను పెట్టకథలు రాసుకుంటుంటే ఎవడు వింటాడు ఇవన్నీ? ఈయన కూడా కొంత అడ్డుకట్ట వేశారు అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా. ఎవరు? దేవేగౌడ, ఐకే గుజరాల్. తర్వాత ముందు రామారావు గారి ఇనిషియేటివ్, ఆయనకైతే అవకాశం వచ్చిందా? అలాంటి వ్యక్తికి అవకాశం వచ్చింటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇక ప్రజల క్షేమం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి వేరు. ఆయన ప్రయత్నం అనుకుంటా. రామారావు గారు చైర్మన్గా ఉన్నారు యునైటెడ్ ఫ్రంట్కి.
చేసి ఒకసారి ఆదిలోనే ప్రయత్నంతో సఫలీకృతం అయ్యాడు ఆయన. వీపీ సింగ్ ఏం చేశారు కదా. అదే మరి అదే పెద్ద ఫండమెంటల్ బ్లండర్. దేశ ముఖ చిత్రాన్ని మార్చడానికి అదొక దౌర్భాగ్యం చర్య కింద వ్యవహరించవచ్చు. ఆ బోఫోర్స్ విషయంలో ఏదో పెద్ద ఈరుడు అనుకుంటే కేపాల్ పెద్ద అని తేలింది. దేశంలో ఆయన చేసినంత దౌర్భాగ్యం ఈరోజు దాకా ఏ ప్రధానమంత్రి చేసి ఉంటాడు. ఆ రోజు కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చిందా? ఎవరు ఇవ్వలేదు. నేషనల్ ఫ్రంట్కి ఇవ్వలేదు. అసలు ఏం జరగలేదు. అది ఒక కొలేషన్ గవర్నమెంట్ అంతే, దానికి చర్మాంకం అంతే. తర్వాత అందరూ మళ్ళీ ఇడిది పడి తిప్పి 4 పెట్టకథలు చెప్పి ఒకటి తర్వాత ఎన్డీఏ యూపీఏల కింద కాంగ్రెస్ ఒకరికి దిక్కు ఇంకొకరికి బీజేపీ దిక్కు కింద ఏర్పాటు చేసుకున్నారు. ఆ టైంలో వీళ్ళిద్దరూ మాకు అవసరం లేదనుకున్న యునైటెడ్ ఫ్రంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఏ ప్రభుత్వాలు ఎలా ఉన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఎలా ఉన్నా, రాజకీయాలు కాసేపు పక్కన పెడితే ఒక గిర్ర గీసుకొని ఆలోచిస్తే కార్పొరేట్ వాళ్ళకి అనుకూలంగా విధానాలు, పేద మధ్యతరగతికి ప్రజలకు అనుకూలంగా నినాదాలు, ఈ రెండు చూస్తే అటే వెళ్తుంది బాణం. లేదండి, ఇది కార్పొరేట్ గవర్నమెంట్స్ కింద వీటిని వ్యవహరిస్తున్నారు కదా. 2014 నుంచి ఈరోజు దాకా ఉన్న గవర్నమెంట్స్ అన్ని కార్పొరేట్ సెక్టర్ గవర్నమెంట్సే. వాళ్ళకే ఫేవర్ చేసినాయి తప్ప కామన్ పీపుల్కి ఎక్కడ ఏమీ లేదు. సో దీంట్లో మరి కొత్త రాకెట్ సైన్స్ ఏం లేదు దీంట్లో. సో ఒక కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కున్న ప్రజాస్వామ్యాన్ని దాంట్లోంచి కబలించి బయటికి తీయడానికి ఎవడొస్తాడో ఏ మహనీయుడు వస్తాడో ఎదురు చూడవలసిందే. నేను పేద కూలీని అనుకుందాం కాసేపు. నేను ఒక ప్లేట్ ఇడ్లీ తింటా, ఒక 50 రూపాయలు అయింది. దాంట్లో 5% తినండి, కట్టి తినాల్సిందేనా? మూసుకొని తినవలసిందే. లేదంటే ఆంధ్రాకి ఇక్కడి నుంచి నడుచుకుపోయి అన్న క్యాంటీన్లో 5 రూపాయలు తినరండి. గవర్నమెంట్స్ ఆలోచించామంటే మీరు చెప్పారు కదా, అన్న క్యాంటీన్ పెట్టి అక్కడికి వచ్చి తినమంటారు. 175 నియోజకవర్గాలు 175 కూడా లేవు. ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి 5 రూపాయలు పెట్టి తినేసిరండి, జీఎస్టీ మీకు లేదని చెప్తారు. అన్నా క్యాంటీన్ డిఫరెంట్. నేను మరి అలాగే అందరూ అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ ఆన్సర్స్ అలాగే ఉంటాయి. అందరూ వెళ్ళిన వాళ్ళు పెట్టలేరు అక్కడ. అది వేరే సంగతి. ముందు వెళ్ళారు అందరూ అన్నది ఇంకో ప్రశ్న వస్తుంది. మనం వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఏంటంటే ఇడ్లీ మీద 5% జీఎస్టీ ఉంది కాబట్టి ఓ రోజు మొత్తం తిరగబడి అన్న క్యాంటీన్ దగ్గర లైన్ నిలబడి ఉంటే ఏంది సినిమాని అడుగుతారు. ఇప్పుడు నేను మా చెడ్డ ప్రవక్తల్లా మాడారు కదా జీఎస్టీ మీద. పవన్ కళ్యాణ్ గారు కూడా మాడేశారు జీఎస్టీ మీద. అప్పుడే నాకు అనిపించింది ఎక్కడ మడత పడుతుందని. తెల్లసరికి చూస్తే మనకి వచ్చిపోయింది. వాళ్ళకేమో హారత పనుల్లో పెట్టి దక్షిణేసి పంపించారు. ఈ అపరమేద మాట్లాడాడంటే ఏదో తేడా ఉందని, ఎక్కడో తేడా కొడుతుందిరా చిన్న అన్నట్టు తేడా కొట్టింది. తెల్లారు మీరే అడిగారు ప్రశ్న. ఇంతే, ఇక మోయాల్సిందే భారం. మోయాల్సి చచ్చినట్టు. మీకు ఇంకేం దిక్కులేదు. మీరు వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని అడిగినా ఒకటి చెప్తుంది, నేను ఉల్లిపాయ తిన్నాను, నేను ఇప్పుడు ఇడ్లీ కూడా తినడం మానేసాను అంటుంది. గమ్మత్ ఏంటంటే బీజేపీ పన్నీర్ ఇడ్లీ తిన్నట్టు ఏమైనా చెప్పగలరు సమాధానం? ఉల్లిపాయల విషయంలో అన్నారు కదా, నేను తిన్నా అంటది. ఇప్పుడు పోహా తింటాను అక్కడ కూర్చున్నట్టుంది. ఏడు చేస్తారు మీరు? 140 కోట్ల మంది తినట్ల ఉల్లిపాయ. ఒక ఆర్థిక మంత్రిగా చెప్పవలసిన మాట ఆవిడ చెప్పింది. దానికి మీరు ఏం చేయగలిగారంటే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా ఇదే సమాధానం చెప్తుంది. ఏమో సదరన్ స్టేట్లో ఇడ్లీ దోశ వడ తిని బతుకుతాం, మా పరిస్థితి అని అడిగితే నేను అవన్నీ తినడం మానేసాను, ఢిల్లీ వచ్చాను కాబట్టి పోహా తింటున్నాను. ఇది ఇంకోటి ఏంటి, మరాఠీ వాళ్ళు తింటారు, అది రొట్టె మధ్యలో ఇంత బంగాళదుంపలో బజ్జీ వేసేసి పెడతారు, వడపావు, ఇవి తింటున్నాను అంటది. ఏం చేయగలరా మీరు? నేనైతే ఏం చేయలేను. ప్రజలకు ఎలా మరి? ప్రజలకు ఎలా అనుభవించండి. గమ్మత్ గవర్నమెంట్ లో వాళ్ళు ప్రపోజల్ పెడితే జిఎస్టీని వ్యతిరేకించింది బీజేపీ. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫెడరల్ సిస్టంలో అన్ని రాష్ట్రాల పిల్లకలు నేను చేత్తో పట్టుకోవడానికి ఒక వీటో పవర్ వస్తుంటే జిఎస్టీ పరంగా ఎవడన్నా వదులుతాడే? వీళ్ళందరూ పవర్ కోసం అరువులు చేస్తున్న వ్యక్తులని ప్రతి వ్యక్తి యూపీఏ తీసుకోండి, లేకపోతే ఎన్డీఏ తీసుకోండి, ఇలా కేటగిరీలకి ఐడెంటిఫై అవుతున్నారు ఎవడన్నది. మరి ఇంకా దీంట్లో మళ్ళీ కొత్త విశేషణ విస్తదాయక కర్మ సిద్ధాంతాలన్నీ ఎక్కడి నుంచి చెప్పమంటారు? ఇద్దరు ఒకటే. అది ఒకటని కాదు, ఒకటి ప్రపోజ్ చేసిన వాడు ఇహపరాలు ఆలోచించాడు అన్న దగ్గర ఇహపరాలు ఆలోచించి మన్మోహన్ సింగ్ గారికి వెసులుబాటు ఇచ్చారా లేదని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎక్కడిచ్చారు వెసులుబాటు? మరి ఇవ్వలేదని మీకే తెలిసినప్పుడు నేను ఆ విధంగానే విశ్లేషిస్తాను. అంచేత దానికి వచ్చిన ముందు అదేదంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న కథలకి అలవాటు పడిన వాళ్ళకి జిఎస్టీ అనగానే పెద్ద పదం, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటుందని అవడో ఒక తెలివైనడు ఉంటాడు. ఆకేమో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఆ శస్తూరు ఉన్నాడు, మాట్లాడేది ఇంగ్లీష్ ఓన్లీ మంచులక్ష్మి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికి అర్థం కాదు. అక్కడ నిర్మలా సీతారామన్కి బీజేపీ తప్ప ఆవిడికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అంచేత వీళ్ళ ముగ్గురికి అర్థమే మాట్లాడిన భాషకి వాళ్ళే న్యాయం చేయాలి, అంతకన్నా ఇంకేం లేదు. ఎత్తేస్తాయా వీటి మీద? బీజేపీ ఎత్తేస్తుందా? ఇదే గవర్నమెంట్. నిన్న మీరు అసెంబ్లీ సమావేశాలు చూసారా? అసలు వీళ్ళు పరవశించిపోయారు. వాళ్ళు తగ్గించి కూటమి వాళ్ళందరూ జిఎస్టీ తగ్గించారని పరవశించిపోయారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సైతం. మరి పరవశించిపోయినప్పుడు ఏంటి తగ్గిస్తారు? రాష్ట్ర ప్రయోజనాలు బాగా పాటించే తమిళనాడు పార్టీలు ఏమున్నా ప్రభుత్వాలు ఏమున్నా రాష్ట్ర ప్రయోజనాలు వచ్చే దగ్గర అందరూ ఏకాకై ఉంటారు.
అలా తెలుగు రాష్ట్రాలు ఏకాకి ఎవరు ఏకతాటి మీద ఉంటారు. ఏకతాటి మీద ఉంటారు. ఏకతాటి మీద ఉంటాయి. సో ఇట్లా ఆ బాటలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వెళ్తుందంటే అదే ముందు వాళ్ళు మొదలెట్టినాడు సార్ ఇడ్లీ దోశ మీద వాళ్ళు మొదలెడితే సదరన్ స్టేట్లో అది మిగిలిన రాష్ట్రాలన్నిటికీ రావణ కాష్టలాగా రావణ దావంలాగా వ్యాపిస్తుంది. వదలరాలి ఈసారి అంత ఈజీ కాదు బీజేపీకి. అందరికీ బీహార్ తమిళనాడు ఎలక్షన్స్ కూడా 1000 కళ్ళు చూపెట్టి ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారుతాయో మీరే చూద్దరు కదా అని. అంతవరకు ఎదురు చూడవలసింది. రాహుల్ గాంధీ అయితే ఆయన ఓట్ చోరీ మీద మాట్లాడుతున్నారు. కొంత ఆకర్షిస్తున్నాడు భారత్ జోడో యాత్ర చాలా వరకు. మొన్న సీట్లు పెరగడం కావచ్చు, ఇవన్నీ అంశాలు చూస్తుంటే కొంత ఆయన స్టాండర్డ్ అవుతున్నాడు అనుకోవచ్చా? ఇంకెప్పుడు స్టాండర్డ్ అవుతాడు? ఇందులో పుట్టు ములిగిపోయింది ఇక్కడ. ఆల్మోస్ట్ 15 ఏళ్ళు టర్మ్ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్ అంటే. అవును, ఇంకా స్టాండర్డ్ అవుతుంది నాకు అర్థం కాదు ఇప్పటికైనా. అవునండి, అయినప్పుడు చూద్దాం. మూసు కూర్చుంటే 49, 4 అడుగులు వేస్తే 100 సీట్లు. ఇంకేంటి ఉంది అంతకన్నా చరిత్ర?